మీ అమ్మగారి వయసు ఎంత? 70 ఏళ్ళండి. బోరు కొట్టిందని మార్చలేదే? అమ్మని ఎలా మారుస్తామండి? మరి అమ్మ లాంటి పార్టీని ఎలా మారుస్తావురా? ఎంతో మంది మహానుభావులు కూర్చున్న కుర్చీ మీద జితేందర్ లాంటి దుర్మార్గుడు కూర్చోకూడదని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. మీలో ఏ ఒక్కడికి జనం మీద రెస్పెక్ట్ లేదని అర్థమైంది. పదవిలోకి వచ్చేదాకా జనం మనం జనం మరం అని కూసే మీ నాలుక నరం పదవిలోకి రాగానే నరం మారి స్వరం మారి మనం వేరు జనం వేరు జనమే లేరు అని రంగు మార్చే మాటల బేరం ఇక సాగదు. ఈ రోజు నుంచి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలేంటో తెలుసుకొని తీర్చాలి. లేదంటే మీ లైఫ్ టైం ఎక్స్పైర్ అయినట్టే. మీ కేర్ఫుల్, మీ కేర్ఫుల్. నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటున వినా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది.